మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రపంచమంతా అప్పులు అడుక్కుంటూ ఇప్పుడు హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ప్రశ్నించే చంద్రబాబు నాయుడిని నోరు మూయించేశారు. జగన్తో ఏకమై సుప్రీంకోర్టులో ఆయనకు విరుద్ధంగా తీర్పు వచ్చింది. రేపో ఎల్లుటో మరలా ఎలక్షన్ ముందు వాళ్ళు ప్లాన్ చేసి మరలా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఈయనకు కూడా బుద్ధి లేదు. 81 నుంచి 2014 వరకు నేను మద్దతు ఇస్తే చంద్రబాబు నాయుడు నీకు బుద్ధి లేదా? నాలాంటి వాడి మద్దతు నువ్వు తీసుకోవద్దా? రాత్రి పగలు నిన్ను గెలిపించడానికి సంవత్సరాలు కృషి చేసి డబ్బు ఖర్చు పెట్టి టీడీపీని గెలిపించమని నేను క్యాంపెయిన్ చేస్తే నువ్వేమో మోదీతో పొత్తులు పెట్టుకొని మోదీతో సరెండర్ అవ్వాల్సిన పనే ఉంది. 73 సంవత్సరాల ముసలోడివి. అవసరమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధపడాలే. ఇలాగ కాంప్రమైజ్ అయిపోవడానికి కారణం ఏంటి? నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికా? నీ బినామీ ప్రాపర్టీలు దాచుకోవడానికా? జగన్మోహన్ రెడ్డి మీద 32 కేసులు ఉన్నాయని అందరికీ తెలుసు. 12 కేసుల్లో ఈడీలు అటాచ్మెంట్స్ అయిందని అందరికీ తెలుసు. ఆయన అంటే గతి లేదు. మోదీ చెప్పినట్టు చేయకపోతే జైల్లో పెడతాడు. అయితే తెలుగు ప్రజలకు నేను ఇచ్చే పిలుపు, తెలంగాణ మిత్రులారా, తెలుగు ప్రజలారా, ఆంధ్రులారా, మన తెలుగు సత్తా చూపించాలంటే టీడీపీలో టికెట్ రేని కేసినేని నాని, నేనయ్య నానియో మరలా వైఎస్ఆర్సీపీలో కలడమా? వైఎస్ఆర్సీపీలో టికెట్ రానోళ్ళు టీడీపీలో కలడమా? ఈ 2 అగ్ర కులాలేనా మనల్ని ఏలాలి? ఈ 2 కుటుంబాలు, రాజశేఖర రెడ్డి కుటుంబం, చంద్రబాబు నాయుడు కుటుంబమేనా మనల్ని ఏలాలి? ఈ 2 కులాలేనా మనల్ని ఏలాలి? మనం బీసీలు 60% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం. పవన్ కళ్యాణ్ అంటాడు కాపులందరూ వచ్చి నాతో జాయిన్ అవ్వండి. నేను కాపుల్ని చంపిన వంగవీటి రంగాని చంపిన ఆయనతో నేను జాయిన్ అయిపోయాను. బుద్ధి బుర్ర ఉందా ఆ పవన్ కళ్యాణ్కి? ఇదా? ఇలాంటి సత్యాలు మాట్లాడుతుంటే ఒక్కరేనా నేను బ్రతికుండాలని కోరుకుంటారా? ఎంత అన్యాయం! నేను ప్రశ్నించుకుంటే ఎలాగుండగలను? యేసు ప్రభు నన్ను ఈ దేశానికి పంపించాడు. చనిపోయిన నా భార్యను లేపాడు. రాష్ట్రాన్ని, దేశాన్ని సెక్యులర్ కంట్రీగా హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిసి ఉండాలి అంటే, ఎకానమీ డబల్ అవ్వాలి అంటే, అప్పులు తీరాలి అంటే ఎడ్యుకేటెడ్ మీరందరూ ఓటేయరా? ఓటు వేయని ప్రతి ఒక్కడిని దేవుడు శపించుగాక. ముఖ్యంగా విశాఖపట్నంలో కేఏ పాలకు ఓటు వేయని. ఎందుకంటే మేలైనది చేయనెరిగియు అలాగు చేయనవానికి శ్రమ, శాపం, నష్టం అని బైబిల్లో ఉంది. ముస్లింలారా, జగన్మోహన్ రెడ్డి మీతో ఉన్నాడా? మిమ్మల్ని అమ్మిలేదా? చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అమ్మిలేదా? పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అమ్మిలేదా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ మీరు ఏకం కారా? అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చరా? గద్దరన్న ఆశయాలు నెరవేర్చరా? రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడరా? అందుకే ఈరోజు నేను అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నాను హైదరాబాద్ నుండి, నన్ను చంపటానికి వీరందరూ కృషి చేస్తున్నారు. అయినప్పటికీ నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానని మరొకసారి అనౌన్స్మెంట్ చేస్తున్నాను. నన్ను ప్రేమించిన వారు, రాష్ట్రాన్ని ప్రేమించిన వారు, దేశాన్ని ప్రేమించిన వారు, దేవుణ్ణి ప్రేమించిన వారు 7569441275 మెంబర్షిప్ తీసుకోండి. వైజాగ్ అందరినీ కాల్ చేయండి. మీరు రండి, ఇంటింటికి తలుపులు తట్టండి, కేఏ పాలకు ఓటేయమని చెప్పండి. దేశం బాగుపడాలి, మీరు మీ పిల్లలు బాగుపడాలండి. ఓటు వేయని ప్రతి ఒక్కడిని దేవుడు శపించుగాక. ముఖ్యంగా విశాఖపట్నంలో కేఏ పాలకు ఓటు వేయని. ఎందుకంటే మేలైనది
చేయనెరిగియు అలాగు చేయనవానికి శ్రమ, శాపం, నష్టం అని బైబిల్లో ఉంది. ముస్లింలారా, జగన్మోహన్ రెడ్డి మీతో ఉన్నాడా? మిమ్మల్ని నమ్మి లేదా? చంద్రబాబు నాయుడు మిమ్మల్ని నమ్మి లేదా? పవన్ కళ్యాణ్ మిమ్మల్ని నమ్మి లేదా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ మీరు ఏకం కారా? అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చరా? గద్దరన్న ఆశయాలు నెరవేర్చరా? రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడరా? అందుకే ఈరోజు నేను అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నాను హైదరాబాద్ నుండి, నన్ను చంపటానికి వీరందరూ కృషి చేస్తున్నారు. అయినప్పటికీ నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానని మరొకసారి అనౌన్స్మెంట్ చేస్తున్నాను. నన్ను ప్రేమించిన వారు, రాష్ట్రాన్ని ప్రేమించిన వారు, దేశాన్ని ప్రేమించిన వారు, దేవుణ్ణి ప్రేమించిన వారు 7569441275 మెంబర్షిప్ తీసుకోండి. వైజాగ్ అందరిని కాల్ చేయండి. మీరు రండి, ఇంటింటికి తలుపులు తట్టండి, కేఏ పాలకు ఓటేయమని చెప్పండి. దేశం బాగుపడాలి, మీరు మీ పిల్లలు బాగుపడాలని.